హాయ్ అన్‌ప్లాన్డ్‌గా అరకు ట్రిప్ వెళ్ళొచ్చాం. అన్‌ప్లాన్డ్ కదా! ఈవినింగ్ 6:30కి ట్రిప్ స్టార్ట్ చేసి 8 వరకు డ్రైవ్ చేసి 8:00కి రిసార్ట్ కనిపిస్తే నైట్ ఇక్కడ స్టే చేసాం. ప్రైసెస్ డీసెంట్‌గానే ఉన్నాయి అండ్ రూమ్ కూడా హైజీనిక్‌గానే ఉన్నాయి. నేనే హోటల్ రూమ్ చెక్ ఇన్ చేసినా ఫస్ట్ బాల్కనీ వ్యూ చెక్ చేయడం నాకు అలవాటు. బట్ నైట్ అవ్వడం వల్ల ఈసారి అలా అవ్వలేదు. మార్నింగ్ లేవగానే బాల్కనీ వ్యూ చెక్ చేశానన్నమాట. ఇంతకీ ఈ రిసార్ట్ నేమ్ ఏంటో చెప్పలేదు కదా, మౌంటైన్ వ్యూ రిసార్ట్. ఇట్లా మార్నింగ్ లేవగానే కాసేపు ఇలా మౌంటైన్ వ్యూ చూసి ట్రిప్ స్టార్ట్ చేసాం. ఇక్కడ మీకు ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే అరకులో జాన్ 31 నుంచి ఫెస్టివ్ స్టార్ట్ అవబోతుంది. మీరు అరకు ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటే ఈ టైంలో ప్లాన్ చేయండి, చాలా బాగుంటుంది. ఈ పర్టికులర్ రిసార్ట్లో కాటేజెస్ అండ్ రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. మేమైతే రూమ్ ప్రిఫర్ చేసాం, ఎందుకంటే కాటేజెస్లో గ్రీజర్ సోలార్కి కనెక్టెడ్, అది లేట్ అవుతుంది. మేము ఎర్లీ అవర్స్లో రూమ్ వెకేట్ చేసేయాలనుకున్నాం యాజ్ పర్ అవర్ ప్లాన్. సో మేమైతే రూమ్ బుక్ చేసుకున్నాం. ఈ పర్టికులర్ రిసార్ట్కి మీరు ఓన్ వెహికల్తో రావాలనుకున్నా ఈజీగా రావచ్చు. ఇక్కడ పార్కింగ్ ఏరియా చాలా స్పేషియస్గా ఉంది. రిసార్ట్ మొత్తం ట్రీస్తో చాలా గ్రీనరీగా పీస్ఫుల్గా ఉంది. అన్ని పాజిటివ్స్ అయినా నెగిటివ్స్ ఏమీ లేవా అంటే ఉన్నది. అది ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను. వీడియో కంప్లీట్గా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది వచ్చేసి ప్లే ఏరియా, అడల్ట్స్కి అండ్ కిడ్స్కి కూడా ఒక పార్క్ ఏరియా ఉన్నది. ఈ రిసార్ట్లో మీరు డే అంతా హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు. నైట్ టైం క్యాంప్ ఫైర్ వేసుకోవడానికి కూడా అవైలబుల్ ఉంది స్పేస్ అనేది. ఓవరాల్గా రిసార్ట్ చాలా స్పేసియస్గానే ఉన్నది. ఈ పర్టికులర్ రిసార్ట్లో మనకి స్విమ్మింగ్ పూల్ ఆప్షన్ కూడా ఉన్నది. అడల్ట్కి స్విమ్మింగ్ పూల్ ఉంది, కిడ్స్కి కూడా స్విమ్మింగ్ పూల్ ఆప్షన్ అవైలబుల్గా ఉంది. మేము నైట్ స్టే చేసి మార్నింగ్ వెకేట్ చేయడం వల్ల ఇవేవి మేము అంతగా యూజ్ చేయలేదన్నమాట. ఇక్కడ నెగిటివ్ పాయింట్ ఉందని చెప్పాను కదా, అది ఏంటంటే ఈ పర్టికులర్ రిసార్ట్లో బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ, బట్ రూమ్స్ అన్నీ ఫిల్ అవ్వలేదని వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయలేదు. ఓన్లీ ఆమ్లెట్, బ్రెడ్ ఆమ్లెట్ ఉన్నాయని చెప్పారు. సాటర్డే అవడం వల్ల అవి మేము యాక్సెప్ట్ చేయలేకపోయాం. సో అదొక్కటే మేము ఈ రిసార్ట్లో ఫేస్ చేసిన నెగిటివ్ పాయింట్.